సమాజాన్ని స్థాపించాలి, వర్గరహితమైనటువంటి లక్ష్యం కోసం పనిచేయాలి, పీడిత తాడిత ప్రజల్ని విముక్తం చేయాలి, భూమి హక్కు పైన దళితులు, ఎస్టీలు అందరికీ కూడా సమానమైనటువంటి వాటాను ఇవ్వాలి అంటూ ఒక సాయుధ పంథాతోటి ప్రారంభమైనటువంటి నక్సలైటు, ప్రస్తుతం చూస్తే కనుక మావోయిస్టు ఉద్యమము చివరి దశకి చేరుకున్నట్లుగానే చెప్పాలి. అరుణ స్వప్నం, వాళ్ళు కాంక్షించినటువంటి అరుణ స్వప్నం అస్తమించేటటువంటి దిశకు చేరుకుంది. తాజాగా చూస్తే కనుక 2024లో కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ ముగింపు మార్చి నెలాఖరు వరకు ఉన్నప్పటికీ అంతకు ముందుగానే ఉద్యమము కడదశకి వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఉద్యమం చేపట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజా జీవనంలో వచ్చినటువంటి మార్పులు, వేటితోటి సంబంధం లేకుండా పట్టినటువంటి ఆ సిద్ధాంతపరమైనటువంటి పిడివాదాన్ని చివరి వరకు విడిచిపెట్టినటువంటి ధోరణి ఉండడము, ముఖ్యంగా ప్రజలు ఆదరించినంతకాలము ఏ ఉద్యమైనా రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగిస్తుంది. ప్రజలకు దూరం అయిపోవడంతో క్రమక్రమంగా గడిచినటువంటి 20 ఏళ్లుగా ఉద్యమం పతనావస్థకి చేరుకుంది. పతనం అంచులకు చేరినటువంటి తుది దశలో కేంద్ర ప్రభుత్వము ఒత్తిడిని పెంచడం, దాదాపు 80 నుంచి 90 వేల వరకు పారామిలిటరీ బలగాలు, అంటే సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ కావచ్చు, జిల్లాలో ఉండేటటువంటి అదనపు బలగాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు బలగాలు కావచ్చు, కోబ్రా దళాలు కావచ్చు, వీటన్నిటిని సమీకరించి దండకారణ్యం పైన ఒక రకంగా దాడికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడము, ఎట్టి పరిస్థితుల్లోని భారతదేశాన్ని మావోరహిత దేశంగా చేయాల్సిందే అన్నటువంటి ఒక సంకల్పంతో అందుకు అవసరమైనటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అందిరావడం. ఎందుకంటే గతంలో ఒక 20 ఏళ్ల క్రితం ఇదే ఉద్యమాన్ని, ఇదే దాడిని మొదలెట్టుంటే కనుక టెక్నాలజీ పరంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెనకబడి ఉండేది. ఎందుకంటే ఇప్పుడు నైట్ విజన్ గాగుల్స్ కావచ్చు, క్యాంప్స్కి సంబంధించి చుట్టూ ఉండేటటువంటి స్పై కెమెరాలు కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఈ టెక్నాలజీ అంతా కేంద్ర ప్రభుత్వానికి, అంటే ప్రత్యేకించి ప్రభుత్వాలకి అదనపుగా ఉండేటటువంటి సౌకర్యంగా మారితే, అదే సమయంలో ఈ టెక్నాలజీ పరంగా వెనకబాటుతనమైన ఉద్యమంలో ఉంది. అదొకటి. తర్వాత ఉద్యమ పంథ సాయుధంతో, అంటే ఆయుధాల ద్వారానే రాజ్యాధికారం చేపడతాము, ఆ ప్రజల్ని సమాజాన్ని స్థాపిస్తామనేటటువంటి సిద్ధాంతవాదం ఏది ఉందో దానికి ప్రజల నుంచి కూడా మద్దతు. గతంలో అయితే 60-70లో మొదలైనటువంటి నక్సల్బరీ ఉద్యమం నుంచి తర్వాత పీపుల్స్ వారు, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ వరకు చూస్తే విస్తృతంగా యువతరాన్ని ఆకర్షించేటటువంటి ఉద్యమంగా ఉండేది. ఎందుకంటే చైతన్యపరచడము, ఒక మీడియం రేంజ్ చదువుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు కానీ, కళాశాలల్లోని అదే సమయంలో విశ్వవిద్యాలయాల్లోని చదివేటటువంటి విద్యార్థులు కానీ ఆకర్షించి ఎప్పటికప్పుడు బలపడుతూ వచ్చేది ఉద్యమం. కానీ వాస్తవికమైనటువంటి పరిస్థితి గడిచినటువంటి 20 ఏళ్ళుగా చూస్తే 2010 తర్వాత ఒక్కళ్ళు కూడా కొత్తగా ఉద్యమంలో చేరలేదు. అంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ళు, అంటే ఒక జనరేషన్ ఈ ఉద్యమం వైపు చూడనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటేనే ఉద్యమము యువతరాన్ని ప్రధానమైనటువంటి, అంటే సాయుధ బలగాలకు కానీ దళాలకు కానీ ముఖ్యమైనటువంటి వనరుగా, కేంద్రంగా ఉన్నటువంటి యువతరం ఈ ఉద్యమంలోకి రావటం లేదనే వాస్తవం 15-16 ఏళ్ళుగా కళ్ళ కట్టినట్లు కనిపిస్తోంది. దాంతో ఉద్యమం బలహీనమైంది. అదే సమయంలో అత్యాధునికమైనటువంటి వసతులు ప్రభుత్వ పరంగా కానీ, లేదంటే సౌకర్యాల పరంగా కానీ, సంక్షేమ పథకాల పరంగా కానీ బలపడడం అనేటటువంటిది జరిగింది. ప్రజలు ప్రభుత్వానికి చేరువు కావాలి, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకోవాలంటే ప్రభుత్వానికి తమకి మధ్య ఈ సాయుధ దళాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుగా నిలుస్తున్నాయని ప్రజలు కూడా భావించడంతో ఇన్ఫార్మర్లుగా చాలా పెద్ద ఎత్తున చేరటము, ఇన్ఫర్మేషన్లు ఇవ్వడము, వీళ్ళు మనకి, అంటే జనతన సర్కార్ అంటూ తామే ప్రభుత్వాన్ని స్థాపిస్తాము, తామ చెప్పినట్లే వినాలి, తామే భూమిని పంపిణీ చేస్తాము, తామకు అనుగుణంగా ఉండాలంటూ ఒక ఒత్తిడిని ఈ ఉద్యమం కొనసాగించడంతో ప్రజలు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి. నిజానికి జనతన సర్కార్ అనేటటువంటి వీళ్ళు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో దాని నుంచి ఇచ్చేటటువంటి పట్టాలకి, భూములకి కానీ ఏమి ప్రభుత్వ పరంగా కానీ, బ్యాంకుల్లో కానీ, ఇతరత్ర అమ్మడానికి కానీ, క్రయ విక్రయాలకు కానీ విలువ ఉండదు. ఇంక వీళ్ళు పెట్టే జనతన పాఠశాలలు అనేటటువంటి బోధించేటటువంటి విద్యకి ఉద్యోగాలు రావు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి సామాజిక మార్పులతోటి ప్రభుత్వానికి
తమకి మధ్య అసలు ఈ మావోయిస్టులే అడ్డుగా ఉన్నారనేటటువంటి ఒక భావనకి ప్రజలంతా వచ్చారు. దాంతో ఇది బలవంతపు ఉద్యమంగా, బలవంతపు ఒత్తిడిగా ఫీల్ అవడంతో ఉద్యమం దూరం అయిందని చెప్పాలి. ఒకనొకప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున బలోపేతంగా ఉన్నటువంటి ఉద్యమం. ఒక రకంగా 6 రాష్ట్రాల్లో అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిస్సా, మహారాష్ట్ర ఇలా విస్తరించినటువంటి 61 జిల్లాల్లో వాళ్ళు చెప్పిందే మాట అన్నట్టుగా బలమైనటువంటి ప్రభావంతో దాదాపు 20,000 మంది దళాలు, 20,000 మంది సభ్యులతో, అంటే 20,000 మంది అంటే అది ఆల్మోస్ట్ ఒక చిన్న సైన్యంలాగా ఆ దండకార్యాన్ని మొత్తాన్ని ఆక్రమించి పోలీసులు కానీ, రిజర్వ్ పోలీసులు కానీ ఎవరన్నా అడుగు పెట్టాలన్నా భయపడేటటువంటి వాతావరణంతో బలమైనటువంటి శక్తిగా మావోయిస్ట్ ఉద్యమం ఉండేది. తర్వాత 2004-05 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ తోటి ప్రభుత్వంతో చర్చలు మొదలవడం నుంచి క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చింది. అక్కడ 2 భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ మరోసారి బలపడడానికి గాను ప్రభుత్వ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి చర్చలు, శాంతి చర్చలు జరిపారు. మావోయిస్టులు స్థిరపడడానికి అనే వాదన ఒకటైతే, మావోయిస్టుల ఆనుబానులు తెలుసుకోవడానికి కానీ ఈ చర్చల్లో ప్రభుత్వం పాల్గొందనేటటువంటి వాదన మరొకటి ఉంది. ఏదేమైనప్పటికీ అప్పటి నుంచి క్రమక్రమంగా ఉద్యమం బలహీనపడుతూ వచ్చింది. 2010 తర్వాత మరింతగా బలహీనపడింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2024లో చేపట్టినటువంటి ఆపరేషన్ కగారు తోటి ఇక ముగింపు దశ మొదలైంది. లాస్ట్ ఇయర్ అంటే 2025 మే నెలలోని చూస్తే కనుక ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేశరాలియాస్ బసవరాజు మరణంతో అప్పట్లో 27 మంది అగ్రనాయకులు, దళాలు కలిపి చనిపోవడము, ఇటీవల కాలంలో చూస్తే కనుక మిగిలిన అన్ని రాష్ట్రాల్లో లొంగుబాట్లు కనిపించడము, మల్లోజ్ వేణుగోపాల్ లాంటి అగ్రశ్రేణి నాయకుడే లొంగిపోతూ లొంగక తప్పదు అని పిలుపునివ్వడము, ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి దశని సూచించినాయి. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నాడు అని అనధికారికంగా చెప్పుకుంటున్నటువంటి దేవిజీ కూడా లొంగిపోవడము, అతని చుట్టూ ఉండేటటువంటి ప్రధాన నాయకులంతా కూడా దిగి రావడం అనేటటువంటిది ఒక విజయంగానే, అంటే ప్రభుత్వపరమైనటువంటి విజయంగానే చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఉద్యమం ఇంకా పతనం అంచుకు చేరింది. 61 జిల్లాలో గతంలో 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి 61 జిల్లాల నుంచి ప్రస్తుతం నామమాత్రంగా 10 జిల్లాల్లో మాత్రమే వీళ్ళు మిగిలి ఉన్నారని, ఇంకా సిద్ధాంత పంథాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి బిస్రి బెస్రా కానీ, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి పసునూరి నరహరి కానీ, తర్వాత మిలిటరీ ఆపరేషన్స్ ప్రస్తుతం చూస్తున్నటువంటి పాపారావు, దామోదర్ ఇలాంటి వాళ్ళు కానీ, అంటే కొంతమంది మాత్రం ఉన్నారు. ఇంక బస్తరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే వీళ్ళు ఉన్నారు. మేము మొత్తం ఓవరాల్గా చూసినా కూడా ఇప్పుడు 300 మందికి మించి ఈ దళాలు ఏవైతే 300 మందికి మించినటువంటి సభ్యులు, ఆ సాయుధులు లేరు అనేటటువంటిది ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అంచనా. ఇది కూడా మార్చి 31 నాటికి మొత్తం ఇప్పటికి లొంగనటువంటి వాళ్ళని మట్టు పెట్టేందుకు కూడా కేంద్రము సహకరిస్తోంది, కేంద్రం ఒత్తిడి చేస్తోంది, కేంద్రం ఆ మేరకు బలగాలను సమీకరించిందని చెప్తున్నారు. ఒకవైపు చూస్తే కనుక తుపాకీ కొట్టడం ద్వారానే అధికారం అన్నటువంటి సిద్ధాంతానికి తుపాకీని తుపాకీతోటి ఎదుర్కొంటాము, లేదంటే బుల్లెట్కి బుల్లెట్, పంటికి పన్ను, కంటికి కన్ను అన్నట్టు కేంద్రం అంటే రాజ్యాంగాన్ని కొంచెం పక్కన పెట్టి వీళ్ళు ఏదైతే సిద్ధాంతం, ఆయుధాలు అని చెప్తున్నారో వాటితోటే ఎదుర్కోవడంతో వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అన్నట్టుగా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా శాంతి, లేదంటే రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్యతంగా ఉండేటటువంటి చర్చలు, వీటన్నిటిని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో వెళ్లడంతో ఇది జరిగింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సహకరించాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ బీహార్, ఒడిశా ఇవన్నీ సహకరించాయి. దాంతో ఒక రకంగా ఈ ఉద్యమం పతనానికి చివరి దశకి చేరుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా తెలివిగా వీళ్ళంతా ఇప్పుడు దేవ్జీ వీళ్ళంతా లొంగిపోవడానికి ప్రధాన కారణం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగారు అంటూ కేంద్రం అణచివేతకి, లేదంటే కేంద్రం చేతుల్లో చనిపోవడానికి, కేంద్ర బలగాల చేతుల్లో చనిపోవడానికి సిద్ధపడతారా, లేదంటే ఆపరేషన్ ఆమ్నెస్టీ తాము ఇచ్చేటటువంటి ప్యాకేజెస్ ఏంటంటే మీ ప్రాణాలకు ప్రమాదం లేకుండా పునరావాసం పొందడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి ఆమ్నెస్టీ, అంటే క్షమాభిక్ష ప్రసాదించేటటువంటి తెలంగాణ బలగాలకు లొంగిపోతారా అనేటటువంటి చర్చలు పరోక్షంగా జరపడము, ఆ మేరకు సంకేతాలు పంపడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ పోలీసులకి ఈ సాయుధ దళాలు లొంగిపోతూ ఉన్నాయి. ఇది ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంతమేరకు తెలంగాణ పోలీసు బలగాలు సంయమనం పాటించడంతో ఈ విజయం సాధ్యమైంది. ఇది పరస్పరం, అంటే మావోయిస్టులకు ప్రాణభిక్ష, అదే సమయంలో లొంగిపోవడం, అంటే మావోయిజం హింసకు సంబంధించినటువంటి దాంట్లో లొంగుబాటు అనేటటువంటిది. ఎందుకంటే చాలా మంది తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు, ఆంధ్రాకి చెందినటువంటి వాళ్ళు అగ్రనాయకులుగా ఉన్నారు. మొదటి నుంచి చూస్తే కనుక కొండపల్లి సీతారామయ్య, పీపుల్స్ వార్ మొదలు ఇటీవలి కాలంలో ఇప్పుడు
ఇంకా నేపాల్లో ఉన్నాడు అనేటటువంటి చెప్తున్నటువంటి గణపతి వరకు కూడా తెలుగుకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఏదేమైనా ఉద్యమం మాత్రం చివరి దశకు వచ్చేసిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితులను మార్చుకుంటూ మల్లోజు వేణుగోపాల్ చెప్పినట్టుగా పార్టీ లేదు అంటే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలను నిరంతరం చైతన్యపరిచేటటువంటి పార్టీ లేకుండా కేవలం సాయుధ దళాలతో మాత్రమే లక్ష్యాన్ని సాధిస్తామనేటటువంటి భావన తప్పు. సాయుధ దళాలతో కూడినటువంటి పంత ఏదైతే ఉందో అది బలంగానే ఉన్నప్పటికీ ప్రజల్లో పనిచేసేటటువంటి పార్టీ విభాగం మాత్రము లోపించింది. దానివల్ల ప్రజలకు దూరం అయ్యాము అనేటటువంటిది ఆయన అంచనా. ఆ అంచనా ప్రకారం అందులోని ఇప్పుడు గిరిజనులు కావచ్చు, లేదంటే అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు కావచ్చు, వీళ్ళంతా కూడా సంక్షేమ పథకాల లబ్ధిని భారీ ఎత్తునే పొందుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ ప్రాంతాల్లో చేపట్టేటటువంటి గనుల తవ్వకాలు కావచ్చు, మైనింగ్కి సంబంధించినటువంటివి కావచ్చు, లేదంటే అటవీ సంపదకి తరలింపులకు సంబంధించి కావచ్చు, వాళ్ళనే వనరులుగా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ కార్పొరేట్లు కావచ్చు, ఇతరత్ర పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళకి ఉపాధి పేరిట అక్కడ ఉండేటటువంటి స్థానికుల ద్వారానే కార్యక్రమాలు చేపట్టిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ మావోయిస్టులు చెప్తున్నటువంటి సిద్ధాంతం ప్రకారం కనుక తాము ఉంటే తమకు ఉపాధి కూడా కోల్పోతాము, తమ పిల్లల ఎదుగుదల, విద్యా అభివృద్ధి, తర్వాత నగరీకరణ నేపథ్యంలో నగరాలకు వెళ్ళి ఉద్యోగాలు పొందడం ఇవన్నీ సాధ్యం కాదంటూ స్థానికంగా ఉండే అంటే దళిత ప్రాంతాల్లో కానీ లేదంటే గిరిజన ప్రాంతాల్లో కానీ ఉండేటటువంటి ప్రజలు కూడా వీళ్ళ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడంతో 1.5 దశాబ్దాలుగా అంటే 15 ఏళ్లుగా ఎవరు కూడా ఉద్యమంలో కొత్తగా రాలేదు. వీళ్ళని అడ్డుగా భావించడం వల్లే రకరకాల రూపాల్లో ఇన్ఫర్మేషన్ కూడా ఈ సాయుధ దళాలు అంటే కేంద్ర ప్రభుత్వ బలగాలకి సాయుధ దళాల గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలే అందించడం వల్లే ఇది అంత సాధ్యమైంది. అంటే ఈ విజయం సాధ్యమైంది. బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడానికి కానీ పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు అడవుల్లోకి వెళ్ళి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడానికి కానీ ప్రధానంగా ఆహారము లేదంటే మందులు ఇవన్నీ ఉద్యమంలో ఉండేటటువంటి మావోయిస్టు బలగాలకు అందకుండా లేదంటే అందుతున్నటువంటి సందర్భాల్లో సమాచారం ఇవ్వడం కానీ స్థానిక ప్రజల నుంచే జరిగింది. అందువల్ల ఉద్యమం అనేటటువంటిది ఇక దూరం కాక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడిందని. అయితే మరో రూపం సంతరించుకుంటున్న దోపిడీ ఆగిపోయిందా, అణచివేత అనేటటువంటిది అంతమైపోయిందా అంటే ఇంకా సమాజంలో అసమానతలు కానీ అణచివేత అనేది కానీ కొనసాగుతూనే ఉంది. అయితే వేర్వేరు రూపాల్లోకి రూపు మార్చుకుంది. అయితే ఇప్పుడు ఈ హింసాత్మకమైనటువంటి సాయుధ పందాతోటి మనము రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలనేటటువంటి భావన ఏదైతే ఉందో అది మాత్రం సాధ్యం కానటువంటి పరిస్థితి. అందులో ఒకవేళ పౌర హక్కుల కోసము, ప్రజా హక్కుల కోసం, సమానత్వం కోసం మళ్ళీ మరో ఉద్యమం తలెత్తినా తన పంతాన్ని రూపుని మార్చుకుంటూ ప్రజాస్వామీకరించుకుంటూ మాత్రమే ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా 50 ఏళ్ల పాటు దాదాపు 5 దశాబ్దాల పాటు భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి సమస్యగా, సామాజికమైనటువంటి సాంఘికమైనటువంటి సమస్య, ప్రజలతో ముడిపడినటువంటి అంశంగా కొనసాగినటువంటి మావోయిస్టు ఉద్యమం అంతరించిపోవడం అనేటటువంటిది కొందరికి మాత్రం అంటే పౌర హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి కానీ ఒక విషాదాన్ని, విచారాన్ని నింపుతుంది. కానీ వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యము, ప్రజాస్వామిక శక్తులు బలపడుతున్నటువంటి నేపథ్యంలో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అని కానీ తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే సమానత్వాన్ని స్థాపిస్తామనేటటువంటి భ్రమలు కానీ పటాపంచలైపోయినటువంటి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ మావోయిస్టు శకం అంతం అనేటటువంటిది.